బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఇక 4 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. 58 మంది అభ్యర్థులు ఉన్న ముగ్గురు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. భారత రాష్ట్ర సమితి తరపున మాగంటి గోపీనాథ్ భార్య సునీత, కాంగ్రెస్ పక్షాన నవీన్ యాదవ్, ఇక బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. పదిహేడు 761 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. 800 మంది కేంద్ర బలగాలు బందోబస్తులో ఉన్నారు. ఇక 139 ప్రాంతాల్లో 139 డ్రోన్లు వినియోగిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా ఎన్నికల అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ పోలింగ్ శాతం కీలకంగా మారనుంది. 2014లో 50.18%, 2018లో 45.59%, ఇక 2023లో 47.58% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. ఇక లోక్సభ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 2019లో 39.89%, 2024లో 45.59% మంది మాత్రమే ఓట్లేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రస్తుతం పోలింగ్ సజావుగానే కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలీబ్ ఫోన్ లో అందిస్తారు. గాలీబ్, చెప్పండి, ఈ రోజు ఉదయం కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అన్ని సజావుగానే సాగుతున్నాయా? అప్డేట్స్ ఏంటి? బోరుబండలోని పోలింగ్ బూత్ నెంబర్ 328లోని ఈవీఎం మొరాయించింది. వెంటనే ఎన్నికల అధికారులు దాన్ని రీప్లేస్ చేశారు. అంటే మొత్తం ఓవరాల్ గా చూసినట్టయితే ఉదయం 6 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 2 గంటలు, ఇప్పుడు 9 గంటల వరకు మనం చూసినట్టయితే 2 గంటల వరలోని 9% వరకు కూడా పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. మొత్తం ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని పార్టీలు ఈ ఎన్నికలను చాలా
సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలోని తొలిసారిగా ఎన్నికల సంఘం డ్రోన్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మొత్తం 139 సెంటర్లోని 139 డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ప్రతి సెంటర్ లో కూడా అనుభవం ఉన్న డ్రోన్ల ద్వారా పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఎన్నికల కోసం 2400 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఉప ఎన్నిక కావడంతో పారామిలిటరీ కేంద్ర బలగాల పహారా కూడా కాస్తున్నారు. ప్రధానంగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చూసినట్టయితే రహమత్ నగర్, బోరుబండ, యూసుఫ్గూడ, శ్రీరామ్ నగర్ ఇవి కూడా మొత్తం ఈ 4 ప్రాంతాలు సమస్యాత్మక ప్రాంతాలుగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఇందులో భాగంగానే ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యాత్మక కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతోని ప్రస్తుతం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా ఈ సమస్యాత్మక కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విధుల్లో 800 మంది కేంద్ర బలగాలు పనిచేస్తున్నాయి. మొత్తం 138 ప్రాంతాల్లో డ్రోన్లను ఏర్పాటు చేశారు. ఇంకా అభ్యర్థులు చూసినట్టయితే 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఎక్కువ కనబడుతుంది. మాగంటి గోపీనాథ్ మృతితోని ప్రస్తుతం జూబ్లీహిల్స్ కు సంబంధించిన ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మధ్య ఎక్కువగా పోటీ కనబడుతుంది. ఈ నేపథ్యంలోని ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే అభ్యర్థులు, ఆయా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. నవీన్ యాదవ్ తో పాటు మాగంటి సునీత కూడా ఓటు హక్కు వినియోగించారు. మరోపక్క భారతీయ జనతా పార్టీ నుంచి దీపక్ రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. ఆయన కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన ఓటు హక్కు కూడా వినియోగించుకోవడంతో ప్రస్తుతం ఎన్నికలు కొంత ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికలు చూసినట్టయితే గతంలోని కూడా 45% వరకే పోలింగ్ నమోదైంది. ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఇటు సెలబ్రిటీలతో కావచ్చు, మరోపక్క ప్రముఖులు ఎక్కువగా ఉంటారు. చాలా మంది సెలవులు ఇచ్చిన నేపథ్యంలోని, ఎన్నికల సెలవుల నేపథ్యంలోని సెలవు ప్రకటించిన చాలా మంది ఎన్నికలు దూరంగా ఉండటంతో పలు విమర్శలు కూడా గతంలో వచ్చాయి. అయితే ఈసారి మరింతగా పోలింగ్ శాతం పెంచాలి అనే ఆలోచనలోని ఎన్నికల సంఘం ఉంది. అందులో భాగంగానే దాని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడంతో పాటు ప్రజలకు కూడా అవగాహన కల్పించింది. జూబ్లీహిల్స్ అంటే ఏదో సెలబ్రిటీలు, ప్రముఖులే కాకుండా ఇందులో కూడా భారీ ఎత్తున బస్తీలు ఉన్నాయి. 10% వరకే ఈ ప్రముఖులకు సంబంధించి ఇల్లు ఉంటే దాదాపు 90% వరకు కూడా బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీలకు సంబంధించిన ప్రజలను కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలోని అవగాహన కల్పించింది. ఖచ్చితంగా ఈసారి భారీగా ఇందుకు సంబంధించిన పోలింగ్ నమోదు చేయాలి అనే ఆలోచనలోని ఎన్నికల సంఘం ఉన్నా సరే, మనం చూసినట్టయితే 6 గంటల నుంచి 9 గంటల పాటు 9% వరకే పోలింగ్ నమోదైన పరిస్థితి ఉందంటే అది రాబోయే దాదాపు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోని అప్పుడు మరింత పెరుగుతుందా లేదా మాత్రం చూడాల్సి ఉంది. ఇప్పటికే ప్రముఖులు ఒకరొకరు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే సినీ దర్శకుడుగా ఉన్న రాజమౌళి, దాంతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మొత్తం సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. ఏదైతే ఉందో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కేంద్రానికి సంబంధించి కూడా దగ్గరగానే ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల పోలింగ్ కేంద్రాలను దాదాపు 40% పెంచినట్లుగా ఎన్నికల సంఘం చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలోని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోపక్క ప్రధాన పార్టీలు కూడా ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, దాంతో పాటు శ్రేణులు కావచ్చు, అక్కడికి వచ్చి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా 3 భద్రతను మాత్రం అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత పూర్తిగా పోలింగ్ కేంద్రంలో
సంబంధించిన ఈవీఎంలన్నింటినీ కూడా యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకి తరలిస్తారు. ఈ నెల 14వ తారీఖున ఎన్నికలకు సంబంధించి కూడా ఫలితాలు ఆ ప్రాంతంలోనే జరగబోతుంది. అంటే ఓవరాల్ గా ప్రస్తుతం చూసినట్టయితే ఉదయం 9 గంటల వరకు 9% వరకు కూడా పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నానికి మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రత, దాంతో పాటు డ్రోన్ల నిఘా మధ్య ప్రస్తుతం జూబ్లీహిల్స్ కు సంబంధించిన ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. సరే, ఎస్ గలీబ్, ఈసారి టెక్నాలజీని యూజ్ చేసుకుని మొత్తం నిఘా కూడా కొనసాగుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. అలాగే ఎవరైతే పోలింగ్ వేయడానికి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు వారి కోసం ప్రత్యేకంగా మొబైల్ డిపాజిట్ చేయడానికి స్టాల్స్ కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా పోలింగ్ కి వచ్చే ప్రజల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అయితే ఈసారి ప్రధానంగా పోలింగ్ కేంద్రాలకు ఎవరిని మొబైల్స్ ను అనుమతించట్లేదు. ఈ నేపథ్యంలోని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక కౌంటర్లను పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఓటర్లు ఉంటారో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి లోపలికి వెళ్లే ముందు ఈ ప్రాంతంలో ఏదైతే ఏర్పాటు చేసిన మొబైల్ కౌంటర్ వద్ద రసీదు చూపించి దానికి సంబంధించిన మొబైల్ ను అక్కడ డిపాజిట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దానికి సంబంధించి ప్రత్యేక టోకెన్లు కూడా ఇస్తూ ఉన్నారు. అది ఇచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించి వచ్చిన తర్వాత తిరిగి వాళ్ళకి వాపస్ ఇస్తారు. ఈ ప్రక్రియ మాత్రం ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఈసారి టెక్నాలజీని మరింతగా పెంచారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు చూస్తాం వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాల వ్యవస్థ నుంచే మానిటరింగ్ ఉంటుంది. అయితే ఈసారి పూర్తి స్థాయిలోని ఈ డ్రోన్ల సహాయం, దాంతో పాటు పూర్తి స్థాయిలోని ఆ ప్రాంతాలు, ఎందుకంటే ఈ డ్రోన్లు ఏర్పాటు చేసి నిఘా పెంచడం ద్వారా ఏదైతే పోలింగ్ కేంద్రం వద్దే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే ఉందో ప్రధాన ప్రాంతాలు ఉంటాయో సమస్యాత్మక, ఫర్ ఎగ్జాంపుల్ మనం బోర్బండ, యూసఫ్గూడ లాంటి ప్రాంతాలు చూసుకున్నట్లయితే అక్కడ పూర్తి స్థాయిలో బస్తీ ఏరియాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్న నివాస స్థలాలు కావచ్చు చాలా దగ్గరగా ఉంటాయి. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు వెళ్లి, దాంతో పాటు ఇతర బలగాలు వెళ్లి అక్కడ పరిస్థితిని పర్యవేక్షించడం చాలా కష్టంగా మారుతుంది. అయితే ప్రస్తుతం డ్రోన్ల సహాయంతో అక్కడ పరిస్థితిని పర్యవేక్షించడం ద్వారా అక్కడ ఇంటర్నల్ గా ఉన్న ఏదైతే ఉందో చిన్న చిన్న గల్లీల్లో కూడా ఈ డ్రోన్లు లోపలికి వెళ్ళటం, అక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ప్రజల మీద గుమ్మిగూడారా, ఏదైతే గొడవలు జరుగుతున్నాయా, దాంతో రిగ్గింగ్ ఎక్కడ జరుగుతుందా, డబ్బులు పంపకాలు జరుగుతున్నారా అనేది పూర్తి స్థాయిలోని అక్కడ ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నట్లుగా ప్రస్తుతం ఎన్నికల సంఘం భావించింది. అందులో భాగంగానే ప్రస్తుతం 139 కేంద్రాల్లో 139 సంబంధించిన డ్రోన్లు కూడా ప్రస్తుతం ఏర్పాటు చేశారు. మరోపక్క నిన్న రాత్రి ఢిల్లీలో ఉగ్రవాదుల బాంబ్ బ్లాస్ట్ జరిగిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలని అలర్ట్ చేశారు. ఆ ప్రాంతంలోని ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ కు సంబంధించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల చాలా కీలకమైన ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరింత భద్రతను పెంచిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా వరకు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న నేపథ్యంలోని పూర్తి స్థాయిలోని అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది. అక్కడ అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కూడా తొలిసారి అత్యాధునిక టెక్నాలజీని ప్రస్తుతం ఎన్నికల సంఘం ఉపయోగిస్తుంది. దీన్ని సత్ఫలితాలు సాధించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లోని ప్రతి ఎన్నికల్లోనే దీన్ని ఉపయోగించబోతుంది ఎన్నికల సంఘం. ఈ ఉప ఎన్నిక టైంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి నేతలను ఎవరైనా హౌస్ అరెస్ట్లు ఏమైనా చేశారా? అయితే కొంత పోలీసులు మాత్రం జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రచారం ముగిసిన వెంటనే దీని మీదే ఫోకస్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 2 రోజుల క్రితమే ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగిసింది. మొన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కూడా ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగిసిన వెంటనే ఆ ప్రాంతానికి సంబంధించి ఎవరైనా రౌడీ షీటర్లు కావచ్చు, దాంతో పాటు సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, మరోపక్క శాంతి భద్రతలు విఘాతం కలిగించే వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళని అప్పటికే పోలీసులు గుర్తించారు. వాళ్ళని ప్రస్తుతం నియోజకవర్గం నుంచి కూడా వెళ్లిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన జరిగింది. మరికొందరి మీద బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేసిన పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఒక ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు, సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించిన పరిస్థితులు వచ్చినా సరే వెంటనే వాటిని చర్యలు తీసుకోవాలంటే అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన కూడా రౌడీ షీటర్లు కావచ్చు, దాంతో పాటు పూర్తి స్థాయిలోని గొడవలు దిగే వ్యక్తులు కావచ్చు, వాళ్ళు గతంలో వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉన్నాయి, అలా అంశాలను కూడా ఇప్పటికే పరిశీలించిన పోలీసులు వాళ్ళని ప్రస్తుతం బైండ్ ఓవర్ నమోదు చేసి ప్రస్తుతం అరెస్ట్ చేశారు. మరికొందరిని అక్కడి నుంచి కూడా వెళ్లిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉదయం ముందు ప్రారంభమైన
పోలింగ్ చాలా మందకొడిగా జరుగుతుంది, పోలింగ్ శాతం చాలా తక్కువనే నమోదైంది. అయితే మధ్యాహ్నం తర్వాత మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత సాయంత్రానికి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ నేపథ్యంలో కొంత గొడవలు జరిగే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే చాలా మంది పేద బైండ్ ఓవర్ కేసులు, దాంతో పాటు గతంలో రౌడీ షీట్ ఉన్న వ్యక్తులకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్యలను ఇప్పుడు పోలీసులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు జరగలేదు. కొన్ని ప్రాంతాల్లోనే చిన్నపాటి గొడవలు జరిగే పరిస్థితి ఉన్న వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, దాంతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడి నుంచి పంపించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు మాత్రం ప్రస్తుతం ప్రశాంతంగానే కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. రైట్ గాలిబ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ శాంతియుతంగా కొనసాగుతోంది. ఉదయం ప్రారంభమైన ఓటింగ్ లో సాధారణ ఓటర్లతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన కుటుంబ సభ్యులతో కలిసి షేక్పేట్ పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. అలాగే నటుడు శ్రీకాంత్ కూడా కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. బ్రేకింగ్ న్యూస్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ కూడా ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇక బీహార్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 243 కాగా ఈ రోజు మలి విడతలో 20 జిల్లాలలో మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 6న తొలి విడతలో 18 జిల్లాల్లో మొత్తం 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మలి విడతలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 45,399గా ఉన్నాయి. ఇక 3,70,13,556 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తంగా 1,302 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిష్కరించుకోనున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇక బీహార్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 243 కాగా ఈ రోజు మలి విడతలో 20 జిల్లాలలో మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 6న తొలి విడతలో 18 జిల్లాలలో మొత్తం 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మలి విడతలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 45,399గా ఉన్నాయి. 3,70,13,556 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 1,302 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.